బీజేపీ నాయకురాలు శిల్పారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 9,000 నుంచి 18,000కు జీతాలను పెంచాలంటూ డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన ఆశా వర్కర్లపై చిన్నచూపు తగదంటూ మండిపడ్డారు. ఆశా వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వారికి జాబ్ షీట్ వేసి చేసిన పనికి వేతనాలు చెల్లించాలంటూ వాపోయారు. 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కు సంబంధించిన జీవోను జారీ చేసి వెంటనే అమలు చేయాలంటూ శిల్పారెడ్డి కోరారు. ప్రభుత్వం 6 గ్యారంటీల మాట దేవుడెరుగు అంటూ విమర్శించారు. కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి యువతను చెడగొడుతుందంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామంటూ శిల్పారెడ్డి హెచ్చరించారు. పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి ఆశా వర్కర్లకి ఏదైతే సకాలంలో వాళ్ళ జీతాలు చెల్లించడం లేదో, అలాగే ఏదైతే ఎలక్షన్స్ టైంలో 9,000 నుంచి 18,000 ఏదైతే మేము శాలరీ హైక్ చేస్తామని చెప్పారో అది 8 నెలలు దాటినా గానీ ఇంతవరకు దానిపైన ఇంత కూడా దృష్టి చాలించని ప్రభుత్వం మీద మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే రోజు ఎంతో మందిని సేవ చేసే ఆశా వర్కర్లపై మీకు ఇంత చిన్న చూపు తగదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఎందుకు అంటే కరోనా టైంలో కూడా ఎవరు దగ్గరికి రాని సమయంలో కూడా ఆశా వర్కర్స్ ని అనేకమైన ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళపైన మీరు ఇంత చిన్న చూపు, డైలీ మీరు ఇచ్చే సాలరీస్ తోని వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అట్లాంటిది మీరు జీతాలు వేయడం ఆపేస్తే వాళ్ళు రోడ్డు మీద పడాలా అంటే ప్రభుత్వం ఇంత దీన స్థితిలో ఉంది అని జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామన్న ప్రభుత్వం. అట్లాంటప్పుడు మేము చేయి చూపించి మేము అది చేస్తాము ఇది చేస్తామని దొంగ హామీ ఇవ్వడం ఎందుకు, ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? వెంటనే వాళ్ళకి ఏదైతే 2 నెలల జీతాలు ఎవరైతే ఇవ్వలేదో వెంటనే చెల్లించాలని, అదే విధంగా వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగా హైక్స్ పెంచాలని. వాళ్ళకి ఇంతవరకు జాబ్ చాట్ లేదు. ఆశా వర్కర్స్ కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారు. పంపించిన డ్యూటీస్ కూడా ఇంతవరకు వాళ్ళకి పారితోషికం చెల్లించడం లేదు. వాళ్ళకి వెంటనే జాబ్ చాట్ కూడా క్రియేట్ చేయాలని, వాళ్ళని ఈఎస్ఐ, పిఎఫ్ లో జత చేర్చాలని. గత ప్రభుత్వం ఏదైతే 50 లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళకి చేస్తామని చెప్పిందో అది ఈ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. సో అవి కూడా వెంటనే వాళ్ళకి రావాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. 6 గ్యారంటీలు దేవుడేరు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కొత్త బ్రాండ్లు మాత్రం క్రియేట్ చేసి మన యువతను పాడు చేస్తున్నాంలో. ఇప్పుడు మీరు చూస్తున్న క్రైమ్స్ లో కూడా మొత్తం యువతనే ఉంది. అంటే మీరు మద్యాన్ని, గంజాయిని ప్రోత్సహించడంలో ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను తీర్చడంలో లేదు. వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించవలసిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కోరుకున్నాము. ఇప్పుడు వీళ్ళకి రాని పక్షంలో మేము కొన్ని రోజులు చూస్తాం, రాని పక్షంలో ఇంకా